హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వెబ్ 3. సో మీరు ఇక్కడ డైలీ బిట్కాయిన్ అనాలిసిస్ చూద్దాము డైలీ టైం ఫ్రేమ్లో. అండ్ ఎవ్రీ వీక్ నేను వీడియోస్ చేస్తున్నాను. రీసెంట్గా కొన్ని డేస్ చేయలేదు, బట్ స్టిల్ నేను కంటిన్యూ చేస్తాను. బట్ షార్ట్ వీడియోస్ అండ్ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అయితే నేను పెడుతున్నాను, మార్కెట్ అప్డేట్స్. సో మీరు పాస్ట్ 20 నుంచి 30 డేస్ గమనిస్తే నేను మీకు ఇక్కడ నుంచి చెప్తున్నాను, ఇది ఒక మ్యానిపులేషన్ మూవే, జస్ట్ ఇది ఒక కన్సిడరేషన్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఫేస్. సో ఓకే, అక్కడి వరకు డిస్ట్రిబ్యూషన్ ఫేస్కి రీచ్ అయినప్పుడు ఇక్కడ నుండి నేను కంటిన్యూస్గా ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి నేను షార్ట్స్ బిల్డ్ చేస్తున్నాను. ఎవ్రీడే షార్ట్ ట్రేడ్స్ వేస్తూ వచ్చాను. సో మీకు ఇంత పెద్ద ఇప్పుడు ఈ డంపులో ప్రాఫిట్స్ వచ్చాయి. సో మీరు కానీ అట్లీస్ట్ ఆల్ సోషల్ మీడియా లింక్స్ నా దాంట్లో ఉండకపోయినా మీరు టెలిగ్రామ్ ఛానల్ ఉన్నాయి, క్లియర్గా చూడండి. ఎవ్రీడే షార్ట్ సిగ్నల్స్ ఇచ్చాను, షార్ట్ ట్రేడ్ల గురించి చెప్పాను, అన్ని ప్రాఫిట్సే. సో ఇక్కడ ఎవరు ఏది డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, ఏదీ లేదు. జస్ట్ అండ్ ఇట్లా వీడియోస్లో కూడా నేను అప్డేట్స్ ఇస్తూ వచ్చాను. జస్ట్ మీరు ఇక్కడ జాయిన్ అవ్వండి. దెన్ మాకు మీరు హెల్ప్ఫుల్గా ఉండాలి అనుకుంటే మేము యూజ్ చేసే నాన్ కేవైసీ లింక్స్ని మీరు కూడా యూజ్ చేసుకోవచ్చు. సో దాని నుండి మీకు కూడా డిస్కౌంట్స్ ఉంటాయి, మాకు అనేది కూడా ప్రాఫిట్ ఉంటుంది. సో డిస్క్రిప్షన్ లింక్లో కూడా మనకు క్రిప్టో సిగ్నల్ ఛానల్ మనకు లింక్స్ ఉన్నాయి మన ఎక్స్చేంజ్కి. దెన్ మనం బిట్కాయిన్ గమనించండి. ఇక్కడ ఏం జరిగింది, బిట్కాయిన్ పడింది. బేసిక్గా అయితే పడుతుంది. ఇక్కడ ప్రాఫిట్ టేకింగ్ అనేది జరిగింది. బట్ ఏమైంది, ఈ పడే మూమెంట్లో ఒక నెగిటివ్ న్యూస్ అనేది ఇంకా హెవీ ఇంపాక్ట్ ఇచ్చింది. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, మార్కెట్ ఎప్పుడు ఓన్లీ నెగిటివ్ న్యూస్లలో పడదు. ఓకే, నెగిటివ్ న్యూస్లలో ఒకటో రెండో వచ్చినప్పుడు పడవచ్చు, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ మీరు అర్థం చేసుకోవాల్సింది, మార్కెట్లో ఎప్పుడైతే ఇలా ఎంటర్ అవుతుందో, ఇది ఒక ట్రిపుల్ టాప్ ప్యాటర్న్లో ఎంటర్ అవుతుంది అండ్ మీకు ఇండికేటర్స్ క్లియర్గా చెప్తున్నాయి. సో ఇవన్నీ మీరు గమనించి చూస్తే అప్పుడు నెగిటివ్ న్యూసెస్ వస్తాయి. అంటే మార్కెట్ వెయిట్ చేస్తుంది ఒక నెగిటివ్ న్యూస్ కోసం. అప్పుడు షార్ట్ సెల్లర్స్ ప్రాఫిట్ తీసుకునే విధానంలో కొద్దిగా మార్కెట్ పడుతుంది. బట్ షార్ట్ సెల్లర్స్ కూడా ఎంటర్ అయినారంటే మార్కెట్ ఇలా పడుతుంది ఒక నెగిటివ్ న్యూస్ ఇంపాక్ట్తో. సో అదే మీకు ఇది ఇక్కడ జరిగింది. సో ఇటువంటి ఈవెంట్స్ చాలా చాలా జరిగాయి మనకు పాస్ట్లో కూడా. అండ్ మీరు ఇయర్స్ టుగెదర్ మీరు క్రిప్టో మార్కెట్లో ఉంటే మీకు అది అర్థమవుతుంది. సో రైట్ నో షార్టర్ టైం ఫ్రేమ్లో బిట్కాయిన్ పర్స్పెక్టివ్ ఏంటి, లాంగర్ టైం ఫ్రేమ్లో ఏంటి అనేది మీకు చెప్తాను. ఫస్ట్ మనం లాంగర్ టైం ఫ్రేమ్ పర్స్పెక్టివ్లో చూద్దాం. వీక్లీ పర్స్పెక్టివ్లో క్లియర్గా చూడండి మీరు బిట్కాయిన్ ఇక్కడ నుంచి కంటిన్యూస్గా అరౌండ్ 2022 డిసెంబర్ నుండి పెరుగుతూ వచ్చింది. అండ్ అక్కడక్కడ కరెక్షన్ జరుగుతూ పెరుగుతూ. బట్ మీరు ఇక్కడ గమనించండి, ఇక్కడ ఇక్కడ ఈ 3 ఇంపార్టెంట్ టైంలో ఇక్కడ కంటిన్యూస్గా ప్రైస్ ఏమో హైయర్ హైస్ అవుతుంది, ఆర్ఎస్ఐ మాత్రం మోస్ట్లీ మీకు లోయర్ లోస్ ఫామ్ అవుతుంది. సో ఆర్ఎస్ఐ ఎలా లోయర్ లోస్ ఫామ్ అవుతుంది, ఇది కూడా చూడండి, హైయర్ లోస్ ఫామ్ అవుతుంది, ఇది కూడా చూడండి. ఆర్ఎస్ఐ ఏమో కంటిన్యూస్గా ట్రెండ్ లైన్ బ్రేక్ అవుతూ పోతుంది. ఇక్కడేమో మీరు గమనించి ఒక ట్రెండ్ లైన్ డ్రా చేస్తే ప్రైస్ ఏమో పెరుగుతూ వెళ్తుంది. దెన్ అంటే ఎక్కడో ఒక ఎండ్ ఉంది, ఎండ్ దగ్గరకు వచ్చేసాం మనం. సో అంటే ఆల్మోస్ట్ ఒక హై టైం ఫ్రేమ్ అనేది మనకు డిసైడ్ అయిపోయింది, మార్కెట్ పడాలి. సో అది ఇప్పుడే పడుతుందా, నెక్స్ట్ మంత్ పడుతుందా, ఇంకా కొద్దిగా డిస్ట్రిబ్యూషన్ మ్యానిపులేషన్స్ చేసి పడేస్తారా అనేది మనం వెయిట్ చేయాలి. సో అలా వెయిట్ చేయడానికి మనం తీసుకునే పర్స్పెక్టివ్ ఆఫ్ షార్టర్ టైం ఫ్రేమ్లో ఏంటంటే, మీరు డైలీ టైం ఫ్రేమ్ అనుకోండి, వీక్లీ టైం ఫ్రేమ్ అనుకోండి, ఎప్పుడైతే 898కి కూడా సపోర్ట్ లూజ్ అయిందనుకోండి, డన్, మార్కెట్లో ఇంకా బుల్లిష్నెస్ అయిపోతుంది. దెన్ ఇంకా నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం అర్థం చేసుకోవాల్సింది, ఇంకా షార్టర్ టైం ఫ్రేమ్లో ఇప్పుడు మీరు ట్రేడ్స్ తీసుకోవాలనుకుంటున్నారా? ఒకటి, నేను ఎప్పుడైతే లాంగ్ ట్రేడ్స్ చేయను, మార్కెట్ పుష్ అవుతుంది, బట్ ఇక్కడ వరకు పుష్ అయ్యి ఇక్కడున్న గ్యాప్, లిక్విడిటీ గ్యాప్ని, జస్ట్ ఇక్కడ ఉన్న లిక్విడిటీని సక్ చేసి మార్కెట్ మళ్ళీ కిందికి వస్తుంది. అప్పుడు ఇక్కడ డబుల్ బాటం వస్తే లాంగ్ చేస్తాను, లేదా ఇప్పుడే మార్కెట్ ఇక్కడ వరకు కూడా ఆల్మోస్ట్ డబుల్ బాటం లాగా మీకు ఒకటి విక్కులో కొద్దిగా ఫిల్ అయితే, ఇంతవరకు ఫిల్ అయితే చేస్తా. లేదు ఇన్ కేస్ డైరెక్ట్గా పడిపోయి ఇక్కడ మళ్ళీ రీటెస్టో లేదా పడిపోయినప్పుడు ఈ ఫ్రీ ఫాల్లో డైరెక్ట్ గట్టి షార్ట్ పొజిషన్స్ తీసుకోవచ్చు మనం. దెన్ మనం ఇక్కడ ఇంకా ఇంపార్టెంట్గా అర్థం చేసుకోవాల్సింది, లోయర్ హై, మళ్ళీ లోయర్ హై. సో ఇదంతా బుల్లిష్ ప్యాటర్న్ ఇటువరకు వచ్చింది. బట్ ఇక్కడ షార్టర్ టైం ఫ్రేమ్లో లోయర్ లో వచ్చింది. దెన్ అగైన్ మార్కెట్ సస్టైనబుల్గా హయ్యర్ హై ఫామ్ మళ్ళీ ఇంకో లోయర్లో వచ్చింది. అంటే మళ్ళీ ఇటువంటిది ఇక్కడ ఇంకోటి రావచ్చు, ఇక్కడ లేదా పడిపోవచ్చు. సో అది టోటలీ డిపెండ్స్ ఏంటి, మన మార్కెట్లో ఏం అర్థం చేసుకోవాలి, అలా అవుతుందా కాదా అనేప్పుడు మనం జాగ్రత్తగా చూసుకొని ఈ టైం ఫ్రేమ్స్లో ఎక్కడ సపోర్ట్స్ లూజ్ అవుతున్నాయి, అప్పుడు మనం ఏం చేయాలి, ఎక్కడ మళ్ళీ ఇక్కడి వరకు వెళ్తుందా, అప్పుడు మీరు సెల్లింగ్ చేస్తున్నారా, ఇక్కడ సెల్లింగ్ చేస్తున్నారా, అది ఇంపార్టెంట్. సో ఇక్కడ సెల్ చేయబోతున్నారా, అందుకు ఇప్పుడు ఇన్ డెసిషన్ మోడ్. నేను ఏం చేయను, లాంగ్ చేయాలన్నా ఇక్కడ చేస్తాను, షార్ట్స్ కావాలన్నా ఇక్కడ తీసుకుంటాను. ఈ రీజన్లో ఏం చేయకూడదు. మీరు కంటిన్యూస్గా చేస్తే మీరు లాస్ కావడం తప్ప ఏం చేయలేరు. మార్కెట్లో అనవసరంగా మీరు లూజ్ అవుతారు మీ మనీని. సో ఈ నా 3 పర్స్పెక్టివ్స్
సో షార్టర్ టైం ఫ్రేమ్ అండ్ లాంగర్ టైం ఫ్రేమ్ పర్స్పెక్టివ్ మీకు చెప్పాను. అండ్ అప్కమింగ్ డేస్లో అసలు ఆల్ట్ కాయిన్స్ పరిస్థితి ఏంటి మీకు అది నేను చెప్తాను. బేసికలీ ఫస్ట్ మనం ఆల్ట్ కాయిన్ మార్కెట్ని చూస్తే మీరు ఒక వీక్లీ టైం ఫ్రేమ్కి తీసుకొచ్చేస్తే సింప్లిసిటీగా మనం చూడొచ్చు. ఆల్ట్ కాయిన్ మార్కెట్ 2017లో భయంకరంగా పెరిగింది. అది ఒక రేంజ్. మేము 2014-13లో మేము బిట్కాయిన్ ఎంటర్ అయినప్పుడు మాకు తెలిసినప్పుడు ఒక హ్యూజ్గా పెరిగి మళ్ళీ డంప్ అయిపోయింది మార్కెట్. సో సైకిల్ థియరీ ఇక్కడ వర్కౌట్ అయింది, ఇక్కడ సైకిల్ థియరీ వర్కౌట్ అయింది, కానీ ఇక్కడ సైకిల్ థియరీ వర్కౌట్ కాలేదు. మీరు గమనించండి, 2019 and 20 హ్యూజ్ ఆల్ట్ సీజన్. అండ్ ఇక్కడ 2019, 20, 21 వచ్చినట్టు ఇక్కడ అలా రాలేదు. ఇక్కడ 2020లోనే బిగిన్గా మనకు మంచి ఆల్ట్ సీజన్ వచ్చింది. ఇక్కడ ఒక ఆల్ట్ రైజ్ అయింది. సో మీకు ఎవ్రీ టైం ఇలాంటి రైజింగ్ సీజన్ మీకు కావాలంటే కుదరదు. మ్యాక్రో ఎకనామిక్ డేటా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఈటీఎఫ్స్ రావడము, బిట్ కాయిన్ హెవీగా పర్చేజ్, వన్ సైడెడ్ పర్చేజ్ జరగడం. సో అటువంటి టైంలో ఆల్ట్ కాయిన్స్కి ఆ పుష్ రాలేదు. ఇటువంటి పుష్ ఇక్కడ వచ్చిన పుష్ కానీ రాలేదు. బట్ నెక్స్ట్ ఇయర్ వస్తుంది. ఎందుకు వస్తుంది? మీరు ఫస్ట్ దానికి ఎందుకు వస్తుందని తెలుసుకోవడానికి ఫస్ట్ బిట్ కాయిన్ డామినెన్స్ చూడండి. వీక్లీ టైంలో బిట్ కాయిన్ డామినెన్స్ మనకు కంటిన్యూస్లీ ఇక్కడ లోయర్ హైస్ ఫామ్ చేసుకుంటూ పైకి వెళ్తుంది. అండ్ ఇక్కడ వచ్చిన బీరిష్ డైవర్జెన్స్ ఏదైతే ఉందో, ప్రైస్ వచ్చేసి హయ్యర్ హైస్ అండ్ దెన్ ఇక్కడ ఆర్ఎస్సి వచ్చి హయ్యర్ లోస్ ఫామ్ అవ్వడము, మార్కెట్ అనేది డంప్ అయింది. బట్ ఇప్పుడు క్లియర్గా చూడండి, ఇండికేటర్స్ని గమనించండి. అండ్ మీరు ఇక్కడ ఎప్పుడైతే ఈ లోయర్ ప్రీవియస్గా దీన్ని బ్రేక్ చేసి ఇంకొక లోయర్ లో ఫామ్ కాలేదు కాబట్టి మార్కెట్ డెఫినెట్గా మళ్ళీ 71%కి వెళ్తుందో, బిట్ కాయిన్ డామినెన్స్ 74 వెళ్తుందో, 75 వెళ్తుందో, బట్ నెక్స్ట్ ఇయర్ అనేది అలా వెళ్తుంది కంటిన్యూస్గా. ఆ వెళ్ళే క్రమంలో ఆల్ట్ కాయిన్స్ చాలా సఫర్ అయితే బ్రూటల్గా పడతాయి. సో మీరు ఇప్పటికైనా సరే ఎంతో కొంత మీరు దాటుకుంటే ఆల్ట్ కాయిన్స్ నుంచి మీకు మంచిది. బిట్ కాయిన్లోకి రండి, అది మీకు సేఫ్ అవుతుంది. ఎందుకంటే బిట్ కాయిన్ ఇప్పుడు ఇలా వెళ్తూ మనీ అంతా బిట్ కాయిన్లోకి వస్తుంది. దెన్ స్టార్టింగ్లో పుష్ అయ్యేది కూడా ఫస్ట్ బిట్ కాయినే. మీరు ఇక్కడ గమనించండి, ఇక్కడ ఫస్ట్ పుష్ అయింది బిట్ కాయినే. బిట్ కాయిన్ పుష్ అయిన తర్వాతే ఆల్ట్ కాయిన్స్ స్టార్ట్ అవుతాయి. సో ఇనీషియల్ ఇంజన్ అంటే మీరు మనీని దాచిపెట్టుకోవడానికి లేదా మీరు పక్కన పెట్టుకోవడానికి బిట్ కాయిన్ లేదా మీరు నార్మల్ స్టేబుల్ కాయిన్లో మీరు మనీని హోల్డ్ చేయడం అనేది బెటర్. సో 1 year వరకు చాలా జాగ్రత్తగా చిన్న ట్రేడ్లు చేసుకుంటూ మన మార్కెట్ సస్టైన్ అయితే మంచిది. అండ్ దెన్ బిట్ కాయిన్ డామినెన్స్ ఇక్కడ వరకు రీచ్ అయిన తర్వాత ఎలాగో ఒక సర్టైన్ రేంజ్కి వెళ్ళిన తర్వాత మారుతుంది. ఇప్పుడు మనకి యుఎస్ ఫెడ్ వచ్చేసి ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించడం లేదు. ఎస్, బట్ ఎన్ని రోజులు తగ్గించకుండా ఉంటుంది? బై ఎండ్ ఆఫ్ నెక్స్ట్ ఇయర్ ఎక్కడికో చోట భారీగా రేట్ కట్స్ అనేవి స్టార్ట్ అవ్వాలి. రష్యన్ వచ్చినా ఏం వచ్చినా నెక్స్ట్ ఇయర్లో మొత్తం అయిపోతుంది. నెక్స్ట్ ఇయర్ ఏంటి? అండ్ దెన్ ఈ ఇయర్ ఈ మంత్లో ఎన్నో ఆల్ట్ కాయిన్ ఈటీఎఫ్స్ ఇన్ఫర్మేషన్ ఉంది, అప్రూవ్ అవుతుందా కాదని. మోస్ట్లీ అప్రూవ్ కావు, డిలే అవుతాయి. సో ఈ డిలేస్ అన్ని కొనసాగి నెక్స్ట్ ఇయర్లో అవి అప్రూవ్ అవ్వడం మొదలు పెడతాయి. ఎలా అయితే ఈటీఎఫ్స్ అప్పుడు బిట్ కాయిన్ అండ్ ఎథీరియంలో ఇప్పుడు ఫ్లో చూసిందో ఆ అమౌంట్ అప్పుడు ఆల్ట్ కాయిన్స్లో చూస్తుంది. సో మీరు ఆల్ట్ కాయిన్స్ అనేవి ఇంకా ఎప్పటికీ పెరగవు, అవి అయిపోయినాయి అనే పాయింట్కి మిమ్మల్ని తీసుకెళ్ళి అక్కడి నుండి పుష్ చేయడమే మార్కెట్ యొక్క ఉద్దేశం. సో మార్కెట్ ఎవరి కోసం ఫ్రెండ్లీగా బిహేవ్ చేయదు, అది చాలా బ్రూటల్గా ఉంటుంది. మనం దాన్ని అర్థం చేసుకొని మనం దానికి అనుగుణంగా ఇక్కడ గేమ్ ఆడితేనే ఇక్కడ మనం సర్వైవల్ అవుతాము. సో ఇప్పుడు క్లియర్ కట్లో మీరు గమనిస్తే ప్రీవియస్ ఆల్ట్ సీజన్స్కి ఈ ఆల్ట్ సీజన్కి ఒక డిఫరెన్స్ మీకు అర్థమవుతుంది. సో 2017, 2021లోది ఇప్పుడు జరగలేదు. బట్ ఇప్పుడు కూడా మీరు కానీ ఎవ్రీ 3 months క్యాచ్ చేసినట్టే మీకు మంచి ఆల్ట్ సీజన్సే ఉంటాయి. ఎలా ఎవ్రీ అంటే ఇది కూడా చూడండి, ఇక్కడ 3 months, ఇక్కడ 3 months, ఇక్కడ 3 months, వాళ్ళందరికీ చాలా బాగుంది. సో ఇక్కడ కొన్ని కాయిన్స్ పుట్టి చనిపోయినాయి, ఇక్కడ కొన్ని కాయిన్స్ పుట్టి చనిపోయినాయి, ఇక్కడ కొన్ని కాయిన్స్ పుట్టి చనిపోయినాయి. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆల్ట్ కాయిన్స్లోకి ఎంట్రీ అయినప్పుడు డెఫినెట్గా ఎగ్జిట్ కూడా చాలా ఫాస్ట్గా ప్లాన్ చేయాలి. బిట్ కాయిన్ లాగా ఆల్ట్ కాయిన్స్ సస్టైనబుల్గా మీకు ఉండవు. అలా బిట్ కాయిన్ అనేది ఒక గోల్డ్ లాగా, మనకి స్టాక్ మార్కెట్ లాగా బిహేవ్ చేయదు. అది ఒక గోల్డ్, కానీ రియాక్ట్ హెవీగా అవుతుంది బికాస్ అది అంతే ఆ మార్కెట్ యొక్క బిహేవియర్. కాబట్టి నా టోటల్ 27 and 28కి నేను టోటల్గా ప్లాన్ చేసుకుంటాను, ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, దాన్ని బట్టి నేను ప్రొసీడ్ అవుతాను. సో నెక్స్ట్ ఇయర్ అంతా నేను చాలా వరకు వీలైనంత వరకు నా డబ్బుని నేను ఒక సేఫ్ సైడ్ దాంట్లో ఇన్వెస్ట్ చేసుకోవడమో లేదా దాచుకొని ఎంటర్ అవుతాను మార్కెట్లో. సో ఎంటర్ అయ్యి చాలా బ్రూటల్గా ఎండ్ చేస్తాను. సో ఈ ఇయర్లో నేను చేసి లూజ్ కూడా అయ్యా కొన్ని మూమెంట్స్లో. ఎస్, చాలా మ్యానిపులేషన్ జరిగాయి, బట్ ఫర్దర్గా ఈ మ్యానిపులేషన్స్ అన్నీ నాకు కూడా చాలా హిస్టరీ నుండి నాకు అర్థమైంది. అండ్ దెన్ మనం ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే బిట్ కాయిన్ గురించి చూసాము, ఆల్ట్ కాయిన్ పరిస్థితి ఏంటో చూసాము, అండ్ సెకండ్ బెస్ట్ ఆల్ట్ కాయిన్ పరిస్థితి ఎథీరియం గురించి చూడండి. సో ఎథీరియం వీక్లీ టైం ఫ్రేమ్లో క్లియర్గా మనకు ఇండికేషన్ వస్తుంది బీరిష్నెస్. సో ఈ బీరిష్నెస్ అప్పుడు మార్కెట్ మేబీ
ఇక్కడ మీరు గమనిస్తే డైలీ టైం ఫ్రేమ్లో ఎలా అయితే ఇక్కడ వచ్చి షోల్డర్ మేబీ అలానే ఇక్కడ రిజెక్ట్ అయితే మార్కెట్ కంటిన్యూస్గా ఇక్కడ వరకు బ్లీడ్ అయ్యే ఛాన్స్ ఉంది. దాని తర్వాత కూడా సేమ్ మళ్ళీ అలానే బ్లీడ్ అయ్యే ఛాన్స్ ఉంది. డామినెన్స్ కంటిన్యూస్గా పైకి వెళ్తూ ఉంటే అప్పుడు మార్కెట్ బ్లీడ్ అవుతూనే ఉంటుంది. సో వీక్లీ టైం ఫ్రేమ్లో ఇది బాగాలేదు. డైలీ టైం ఫ్రేమ్లో మీరు గమనిస్తే పుష్ కనిపిస్తుంది. సో ఆ పుష్ని నేను కేవలం ఇంతే చూడగలుగుతాను. మేబీ ఇక్కడి వరకు లేదా ఇక్కడి వరకు వెళ్ళి పడాల్సింది మార్కెట్. సో మీరు ఇప్పుడు అర్థం చేసుకోండి, ఆల్ట్ కాయిన్స్లో ఎగ్జిట్ అవ్వడమా లేదా షార్ట్ ట్రేడ్ చేసుకోవడమా, అది ఆల్ట్ కాయిన్స్ ఫేవర్ చేస్తున్నాయి. బిట్ కాయిన్స్ అనేవి సస్టైనబుల్ ట్రేడ్స్కి ఫేవర్ చేస్తాయి. బిట్ కాయిన్లో చాలా హ్యూజ్ హోల్డ్ చేస్తారు. సో మీరు యూట్యూబర్లు అందరినీ చూసేసి వాళ్ళు ఇక్కడి నుంచి కంటిన్యూస్గా పెట్టింటారు లాంగ్ ట్రేడ్, చాలా మంచి ప్రాఫిట్ చూస్తూ ఉంటారు. అలా ఇక్కడ కూడా ఎంటర్ అయిన వాళ్ళకి మొన్న సినిమా చూపించింది మార్కెట్. సో వితౌట్ స్టాప్ లాస్ ఎక్కువ మార్కెట్లో ట్రేడ్ చేయడం కూడా మంచిది కాదు. ట్రెండ్కి అనుగుణంగా ఎగ్జిట్ అనేది తొందరగా ప్లాన్ అవ్వాలి. ఇయర్స్ టుగెదర్ పొజిషన్ని హోల్డ్ చేస్తా అంటే అవ్వదు. సో అట్లా ఎథీరియంలో మనం ఇప్పుడు చూస్తే ఇది మనకు షార్టర్ టైం ఫ్రేమ్ అండ్ హయ్యర్ టైం ఫ్రేమ్ పర్స్పెక్టివ్ అనేది మనకు అర్థమైంది. అండ్ దెన్ ఎథీరియం డామినెన్స్ చూడండి, బిట్ కాయిన్ డామినెన్స్కి అగేన్స్ట్గా ఎథీరియం డామినెన్స్. నేను వీక్లీ టైం ఫ్రేమ్లో ప్రీవియస్ కూడా చెప్పాను, ఇది ఒక ఇంపార్టెంట్ రెసిస్టెంట్ ఏరియా, ఇక్కడ రిజెక్ట్ అవుతుంది మార్కెట్ మోస్ట్లీ అని. సో రిజెక్ట్ అయిపోయింది. దెన్ ఇప్పుడు రిజెక్ట్ అయ్యి ఇది ఎక్కడి వరకు చేరుతుంది, ఇక్కడి వరకు అవుతుందో లేదా ఇంకా న్యూ లోయర్లో చూస్తుంది. బట్ ఆ బ్రూటల్గా పడిపోయిన తర్వాత మీకు వస్తుంది ఛాన్స్. ఎలా అయితే మీకు ఇక్కడ దొరికిందో ఎథీరియము, ఎప్పుడైతే బ్రూటల్గా పడిందో ఎథీరియం, అక్కడ మీకు చాలా షార్ట్ టైంలో హ్యూజ్ మూవ్ దొరికింది. మీరు ఇక్కడ గమనించండి, ఏప్రిల్లో ఎవరైతే పర్చేస్ చేశారో బట్ లైక్ ఏప్రిల్ మూమెంట్లో వాళ్ళకి బీభత్సంగా విదిన్ 3 to 4 monthsలో హ్యూజ్ ప్రాఫిట్ చూసినారు. సో సేమ్ అదే జరుగుతుంది ఇక్కడ కూడా. ఇక్కడ చూడండి, సో పడేటప్పుడు సో ఎథీరియం ఏంటంటే బ్రూటల్గా పడుతుంది, బ్రూటల్గా పెరుగుద్ది. కాబట్టి మీరు చాలా ఇక్కడ జాగ్రత్తగా ట్రేడింగ్లోకి రావాలి. ఏంటంటే ఓన్లీ ఇన్వెస్టర్గా కూడా మీకు కొద్దిగా నాలెడ్జ్ ఉండాలి, ట్రేడింగ్ నాలెడ్జ్ లేకుండా ఓన్లీ ఇన్వెస్ట్ చేసినా కుదరదు. బట్ స్పాట్ ట్రేడింగ్ అనేది చాలా మంచిది, బట్ వితౌట్ నాలెడ్జ్ ఇక్కడ ఏది కరెక్ట్ కాదు. అలా మీరు చేయాలనుకుంటే గోల్డ్ లాగా బిట్ కాయిన్లో పెట్టుబడులు పెట్టుకోవచ్చు. ఆల్ట్ కాయిన్స్ అలా కాదు. ఆల్ట్ కాయిన్స్లో కొన్ని పుడుతూ చనిపోతూ ఉంటాయి. సో ఈసారి కనిపించిన టాప్ 10 ఆల్ట్ కాయిన్స్లో నెక్స్ట్ సారి ఆ లిస్ట్ ఉండదు. ఒకప్పట్లో మాకు ఎల్టీసీలు కనిపించాయి, ఎక్స్ఆర్పీలు కనిపించినాయి, కొన్ని సీజన్స్లో వెళ్ళిపోయినాయి, మళ్ళీ తిరిగి వచ్చినాయి. బట్ ఎల్టీసీ లేదు, ఇప్పుడు టాప్ 10లో లేదు, అది పర్ఫార్మెన్స్ లేదు, వెళ్ళిపోయింది. అలా ఎన్నో వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఆల్ట్ కాయిన్స్ అనేవి టోటల్ టైంలో కంటిన్యూస్గా హోల్డ్ చేసేదానికి అవి పనికి రావు. బిట్ కాయిన్ మాత్రమే పనికి వస్తుంది. దెన్ మనకి ఇంపార్టెంట్ యుఎస్ ఎకానమీ. సో యుఎస్ ఎకానమీని మనం వీక్లీ టైం ఫ్రేమ్లో చూస్తే ఏదైతే టారిఫ్ న్యూస్ వల్ల ఇక్కడ మార్కెట్ మళ్ళీ సపోర్ట్ తీసుకుందో, ఒక హ్యూజ్ సపోర్ట్ లైన్లో, ఇప్పుడు అక్కడ నుండి మార్కెట్ అనేది కంటిన్యూస్గా రైజ్ అయ్యింది. టారిఫ్ న్యూస్ వల్ల కావచ్చు, ఆ బ్రూటల్నెస్ నుండి ఇంత డంప్ నుండి మంచి బౌన్స్ బ్యాక్ వచ్చింది. బట్ ఇక్కడికి వచ్చినాక ఇక్కడ కూడా ప్రాఫిట్ స్టార్ట్ అవుతాయి కదా. సో అప్పుడు ఆ ప్రాఫిట్స్కి తోడు ఎంత నెగిటివ్ న్యూస్ ఇంపాక్ట్ అయితే అంత మార్కెట్లో ఇంపాక్ట్ అవుతుంది. దీని ప్రీవియస్ ఆల్ టైమ్ హైని రీటెస్ట్ చేయొచ్చు, మార్కెట్ లేవచ్చు నార్మల్గా ఉంటే మోడరేట్గా. లేదు వర్స్ట్ కేస్ సినారియో, రెసెషనో, బ్యాడ్ న్యూస్, లేదు మార్కెటే బాగా ఇంపాక్ట్ అయ్యింది ఇంకా పడాలి అనుకుంటే ఇదంతా 26లో జరిగేది. ఎప్పుడైతే ఇక్కడ జరుగుతుందంటే మనల్ని ఇక్కడ కూడా ఎవ్వరూ ఆపలేరు. యుఎస్ ఎకానమీయే బాగాలేదంటే ప్రపంచ ఎకానమీలు కూడా దెబ్బతింటాయి. అలానే మనకు క్రిప్టో మార్కెట్లు కూడా అలానే బిహేవ్ చేస్తాయి. సో మీరు దాన్ని ఏది సపరేట్గా ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఒకటి ఇక్కడ జరిగింది అంటే ఆటోమేటిక్గా అక్కడ కూడా జరుగుతుంది. సో ఫ్రెండ్స్, అందుకు US 500 ఇండెక్స్ కూడా నేను లాంగర్ టైం ఫ్రేమ్లో నేను చూస్తున్నాను. సో మీరు ఇటువంటి బెస్ట్ కంటెంట్ మీరు తప్పకుండా కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ డిస్క్రిప్షన్లో మేము ఇచ్చిన సిగ్నల్స్ కోసము మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అలాగే క్రిప్టో ఎక్స్చేంజ్ లింక్స్ యూజ్ చేయడం వల్ల అందరికీ బెనిఫిట్ ఉంటుంది. సో మీకు డిస్కౌంట్స్ ఉంటే మా లింక్ యూజ్ చేయడం వల్ల మాకు, మీ దగ్గర యూజ్ చేయడం వల్ల మాకు ఉంటుంది. సో మా నాలెడ్జ్కి మేము వర్త్ అనుకుంటే మీరు అది చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఇప్పటి వీడియో. సో మోస్ట్లీ నేను వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను, బట్ బిజీ షెడ్యూల్లో నేను చేయలేకపోతున్నాను. సో స్టే ట్యూన్ విత్ Telugu Web3. Have a nice day. Signing off.